హలో ఆల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పటివరకు మన ఛానల్‌లో 200+ వీడియోస్‌ని అప్‌లోడ్ చేశాను. ఆ వీడియోస్ చాలా మంది టీచర్స్‌కి ఉపయోగపడుతున్నందుకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అయితే ఫస్ట్ నుంచి నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి మధ్య మధ్యలో టీచింగ్‌కి రిలేటెడ్ కాని కొన్ని వీడియోస్ కనిపిస్తూ ఉంటాయి. అవి విమెన్ ఎంపవర్‌మెంట్‌కి సంబంధించి అయ్యుండొచ్చు, కెరీర్ గైడెన్స్‌కి సంబంధించి అయ్యుండొచ్చు, లేదా ఆఫ్టర్ డిగ్రీ ఏం చేయాలి, ఆఫ్టర్ ఇంటర్ ఏం చేయాలి, ఇలా కొన్ని టాపిక్స్ మీకు కనిపిస్తూ ఉండొచ్చు. సో, జనరల్‌గా టీచింగ్ రిలేటెడ్ కానివి నేనెందుకు పోస్ట్ చేస్తానంటే, నా మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, నేను చదువుకుంటున్నప్పుడు గానీ, మా సిస్టర్స్ చదువుకుంటున్నప్పుడు గానీ, మేము జాబ్స్ చేస్తున్నప్పుడు గానీ, మాకు ఒక ప్రాపర్ గైడెన్స్ అన్నది లేదు. సో, ఆ గైడెన్స్ లేకపోయినా దేవుడి దయ వల్ల మాకు మంచి వేలో మా లైఫ్‌ని లీడ్ చేయగలుగుతున్నాం. అది అందరికీ అవుతుందని నేను అనుకోను. ఎందుకంటే, ఒక గైడెన్స్ ఉంటే ఆ వే అన్నది వేరుగా ఉంటుంది. సో, మీరేదైతే ఎయిమ్‌ని రీచ్ అవ్వాలనుకుంటున్నారో, ఒక పర్టిక్యులర్ గైడెన్స్‌ని మీరు మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా ఆ గోల్‌ని మీరు రీచ్ అవుతారు. సో, ఇది కూడా నేనెప్పుడు రియలైజ్ అయ్యానంటే, నాకు టీచింగ్ అంటే చాలా ఇష్టం. నేను టీచరే అవ్వాలనుకున్నాను. బట్ టీచర్ అవ్వాలంటే ఏం చేయాలో నాకు తెలీదు. సో, నేను చదివింది ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్. బట్ నాకు టీచింగ్ ఇష్టం. నేను ఐటీకెళ్ళాలా, టీచింగ్‌కి రావాలా. సో, టీచింగ్‌కి రావాలంటే నా ఎంఎస్సీకి ఇయర్స్ వేస్ట్ అయిపోయినట్టే కదా! సో, మళ్ళీ నేను ఎంఎస్సీ చేసిన తర్వాత టీచింగ్ మీద ఇంట్రెస్ట్‌తో మళ్ళీ బీఈడీ చేశా. సో, నాకు ముందే ప్రాపర్ గైడెన్స్ ఉండుంటే మేబీ నేను ఫస్టే బీఈడీ చేద్దునేమో ఇంకా ఫాస్ట్‌గా నా కెరియర్‌లో ముందుకు వెళ్ళేదాన్నేమో. ఇలా కొన్ని కైండ్ ఆఫ్ థాట్స్ వస్తూ ఉంటాయన్నమాట నాకు. ఒక్కొక్కసారి మనం ప్రొఫెషనల్‌గా, పర్సనల్‌గా ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నా కూడా ఒక్కొక్క సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా డౌన్‌ఫాల్ అన్నది ఉంటది. సో, అలా కింద పడిపోయినప్పుడు మనం మళ్ళీ మనల్ని సెల్ఫ్ మోటివేటెడ్‌గా మార్చుకొని ఎలా ముందుకొస్తున్నాం? మన కమ్‌బ్యాక్ ఎలా ఉంటుంది? ఇలాంటి కొన్ని విషయాల గురించి లేదా కొంతమంది లైవ్ వీడియోస్‌లో కూడా అడుగుతా ఉంటారు నన్ను. ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? ఒక వీడియోలోనేమో మా అబ్బాయి కనిపిస్తాడు. ఒక వీడియోలో మీరే అన్ని పనులు చేసుకుంటూ ఉంటారు. ఇంకో వీడియోలోనేమో స్కూల్‌లో వర్క్ చేస్తా ఉంటారు. ఇంకొక చోట ఎక్కడో ఉంటారు. ఏదో డివోషనల్‌గా ఉంటూ ఉంటారు. ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్లేస్‌లో కనబడతారు అని. సో, ఇదేంటి అనంటే ఒక బ్యాలెన్స్‌డ్ లైఫ్‌ని లీడ్ చేయడానికి ఖచ్చితంగా కొన్ని స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేయాలి. సో, ఈ సున్నితమైన విషయాలన్నీ తెలియకే చాలామంది చిన్న చిన్న విషయాలకి అప్‌సెట్ అయిపోయి సూసైడ్ చేసేసుకోవడం, లేదంటే ఏదో ఒకటి అటెంప్ట్ చేయడం, ఇలా గివ్ అప్ ఇచ్చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. నాకనిపిస్తది ఇలాంటి ఒక మంచి విషయాన్ని షేర్ చేయాలి. లేదా పర్సనల్‌గా నేనేదో హ్యాపీగా ఫీల్ అవుతా. ఆ విషయాన్ని మీతో చెప్పుకోవాలనిపిస్తది. కానీ ఈ ఛానెల్ ఏంటంటే నన్ను రెస్ట్రిక్ట్ చేస్తదనమాట. ఇది టీచర్స్ ఛానల్. నువ్వు టీచర్‌కి రిలేటెడ్ కంటెంట్ మాత్రమే పెట్టాలి. సో, మిగతావి పెట్టితే మేబీ వాళ్ళకి డిస్టర్బెన్స్ అవ్వచ్చు కదా! సో, వీటన్నిటికి నేను ఆలోచించింది ఏంటి అంటే ఏవైతే టీచింగ్ రిలేటెడ్ కంటెంట్ వీటిలో పోస్ట్ చేస్తున్నానో, టీచింగ్ రిలేటెడ్ కానివి నేను ఇంకా ఎక్కువగా మీతో షేర్ చేసుకోవాలి అనుకున్న అన్ని విషయాన్ని కూడా నేను నా రెండో ఛానెల్‌లో స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను. మీరు అడగొచ్చు ఇది ఉంది కదా! మళ్ళీ అదెందుకని. సో, ఇది ఉంది. ఇది డిస్టర్బ్ అవ్వకూడదు. దీని వేలో ఇది ఉంటుంది. ఇది ఒక ప్రొఫెషనల్ ఛానెల్‌గా ఉండాలి. అప్‌కమింగ్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది యూజ్ అవ్వాలి. వాళ్ళకుండే ప్రతి డౌట్‌కి ఆన్సర్ ఇందులో దొరకాలి అన్నదే నా ఉద్దేశం ఈ ఛానెల్‌కి సంబంధించి. ఇంకా ఇది కాకుండా ఇంకా నేనేం చేయాలి అనుకున్నానన్నది నేను వేరే ఛానెల్‌లో పోస్ట్ చేయాలి అనుకుంటున్నాను. సో, పర్సనల్‌గా మీరెవరైతే నన్ను అభిమానిస్తున్నారో వాళ్ళందరూ కూడా నా సెకండ్ ఛానెల్‌లో నన్ను ఫాలో అవ్వచ్చు. సో, నా సెకండ్ ఛానెల్ నేమ్ అన్నది నేను మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో అలాగే మన ఛానెల్ డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. సో, కొత్త ఛానెల్ కాబట్టి ఖచ్చితంగా అందరికి ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నాను. సో, డూ సబ్స్క్రైబ్ టు అవర్ న్యూ ఛానెల్. ఎవరైనా కొత్త టీచర్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఈ ఛానెల్‌నైతే సజెస్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ లైక్ థిస్.